మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తున్నా. జావా స్క్రిప్ట్‌లో దీనికి అవుట్‌పుట్ ఏంటో గెస్ చేయండి. చాలా మంది 2 ఫాల్సే అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా ఈ ఎంప్టీ స్ట్రింగ్ ఏమో ఫాల్సు, ఈ ఎంప్టీ అరేనేమో ట్రూ. ఎందుకో ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఈ వీడియోనైతే సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. జావా స్క్రిప్ట్‌లో స్ట్రింగ్స్ అంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్. సో ఇది వాల్యూని ఎలా స్టోర్ చేసుకుంటదంటే ఒక్కొక్క క్యారెక్టర్ లాగా స్టోర్ చేసుకుంటది. సో ఇక్కడ ఎలాంటి క్యారెక్టర్స్ లేవు కాబట్టి సో మెమరీ అనేది క్రియేట్ అవ్వలేదు. సో దీనికి అవుట్‌పుట్ వచ్చేసి ఫాల్స్ వస్తది. జావా స్క్రిప్ట్‌లో అరేస్ అంటే ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఈ ఆబ్జెక్ట్స్ అన్ని రిఫరెన్స్ టైప్స్. సో ఈ రిఫరెన్స్ టైప్స్ ఏం చేస్తాయంటే మెమరీలో ఒక అడ్రెస్ క్రియేట్ చేస్తది. సో ఇక్కడ మెమరీ అడ్రెస్ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి జావా స్క్రిప్ట్ ఏమని కన్సిడర్ చేస్తదంటే అక్కడ ఏ వాల్యూ లేకపోయినా గానీ సంథింగ్ ఉంది అని చెప్పి కన్సిడర్ చేస్తది. సో అందుకనే మనకి ఎంప్టీ అరే ఇచ్చినా గానీ ట్రూ అని చెప్పి వస్తది. జావా స్క్రిప్ట్‌లో ఈ 6 వాల్యూస్ ఇస్తే మనకు అవుట్‌పుట్ వచ్చేసి ఫాల్స్ వస్తది. అవేంటంటే 0, ఎంప్టీ స్ట్రింగ్, అన్‌డిఫైన్డ్, నల్, నాట్ ఎ నంబర్ అండ్ ఇంకొకటి ఫాల్స్. సో ఈ వాల్యూస్ ఎప్పుడు ఇచ్చినా గానీ మనకు డైరెక్ట్ ఫాల్స్ అవుట్‌పుట్ వస్తది. ఈ 6 వాల్యూస్ కాకుండా ఏ వాల్యూ ఇచ్చినా గానీ మనకు వాల్యూ వచ్చేసి ట్రూ అని చెప్పి వస్తది. సో మీకైతే అర్థమైందనుకుంటా. అర్థమైతే గనుక కింద ఒక లైక్ ఏసుకోండి. అండ్ దీనికి అవుట్‌పుట్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.